నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి పీఎం సూర్య పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీని ద్వారా 1 కిలోవాట్కి 30,000 సబ్సిడీ, 2 కిలోవాట్కి 60,000 సబ్సిడీ, 3 కిలోవాట్కి 78,000, బీసీలకి ఎక్స్ట్రాగా 20,000 ఇస్తారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు కింద ఉచిత ప్యానల్స్ కింద గవర్నమెంటే డిపార్ట్మెంట్ ద్వారా టెండర్లు ఫైనలైజ్ చేశారు. నెట్ క్యాప్ ద్వారా టెండర్లు ఫైనలైజ్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏర్పాటు చేయడం అంటే ఆ ప్యానల్స్ డిపార్ట్మెంట్ ద్వారానే కన్స్ట్రక్షన్ ద్వారా ఏర్పాటు చేసి వాళ్ళ 200 యూనిట్స్ ఫ్రీ అనేదాన్ని మన దగ్గర సేవ్ చేసి సోలార్ ద్వారా ఇచ్చి వీటి ద్వారా సప్లై ఎంతైతే వాళ్ళు వాడుకోగా మిగతా వచ్చిన సబ్సిడీ సప్లైకి యూనిట్స్కి ₹2.9 వాళ్ళ బిల్లులో మళ్ళీ వాళ్ళకి బ్యాక్ ఇస్తాం. దాని అమౌంట్ అంతా ఒకసారి ఇవ్వబడుతుంది. ఇదే విధంగా ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్లో మంచి నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మనం మంచి చేసినట్టు, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చినట్టు, పర్యావరణాన్ని కాపాడడం, కార్బన్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడం, ఈ విధంగా ముందుకు తీసుకుపోయి చాలా చక్కగా చేయాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. దీని ద్వారా మెప్మా గ్రూపులు అలాగా అన్ని గ్రూపుల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నాం. దీన్ని అందరూ వినియోగించుకోవాలని మేము కూడా విలేజ్ల్లో మా ఏఎల్ని వెళ్ళి అక్కడ ముఖ్యమైన కన్జ్యూమర్ని, రెగ్యులర్గా కట్టే కన్జ్యూమర్లు 200 యూనిట్స్ వాడేవాళ్ళని వాళ్ళు కొద్దిగా ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇట్లా ర్యాలీలే కాకుండా విలేజ్ లెవెల్లోకి వెళ్ళి రచ్చబండ్ల దగ్గర కొద్దిగా చెప్పి మోటివేట్ చేసి ఈ ప్యానల్స్ ఏర్పాటు చేయించాలి, ఈ పథకాన్ని సక్సెస్ చేయాలని అందరం ఒక యూనిటీగా నిర్ణయం తీసుకున్నాం. జేఎల్ఎం నుంచి డిఈ వరకు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తామని ఇది మూలంగా తెలియజేస్తున్నాం. ఈ వర్షాకాలంలో ఇది సప్లై ఇబ్బందులు అనేది అవాస్తవం, సాంకేతికతకు సంబంధించినట్టు. కాబట్టి అప్పుడు వచ్చిన యూనిట్లు రాగానే కొన్ని యూనిట్లు వస్తాయి. ఇటువంటి అపోహలు ఏం లేవు. ప్రతి ఒక్కరూ వినియోగదారులు అయితేమి అందరూ ఇదే కాకుండా మళ్ళీ మనం స్కూల్స్కి వెళ్ళి పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి నిరక్షరాస్యులు కొంతమంది ఉంటారు పేరెంట్స్, పిల్లల ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పి కొంత ఎడ్యుకేట్ చేయాలని, మోటివేట్ చేయాలని ఆ కాన్సెప్ట్ కూడా తీసుకుంటున్నాం. కాబట్టి అది కూడా తీసుకొచ్చి కొంతమంది ఎడ్యుకేట్ అవుతారు, పిల్లలు చెప్తే పేరెంట్స్కి కొంత ఎడ్యుకేట్ అయ్యి పెట్టుకుంటారనేది కాన్సెప్ట్లోకి వస్తున్నాం. అది కూడా తీసుకెళ్తాం. పబ్లిసిటీ వెళ్ళాలనేది డిసైడ్ అయ్యాం. విలేజ్ లెవెల్లో మంచిగా తీసుకెళ్ళి సక్సెస్ చేయాలి ప్రాజెక్ట్ అనేది చేయడం మూలంగా తెలియజేస్తాం. కాలంలో సప్లైలు అదే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చెట్లు ఉంటే అక్కడ మాకు ముందుగా వాట్సాప్ ద్వారా ఎట్లా పెట్టినా మేము అన్ని నీట్గా చేసి మ్యాక్సిమం చేస్తున్నాం. ఇంట్రెస్ట్ లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. అంతా మాకు స్టాఫ్ కొరత ఉంది. నవంబర్లో రిక్రూట్మెంట్ అవుతాయి. అంటే 20 మంది ఉన్న వాళ్ళ దగ్గర 13 మంది 12 మంది అలా ఉన్నారు. కొంత అందరూ గుర్తించాలి. ఇది